ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఇచ్చినటువంటి వాక్యంలో, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనకు ఎల్లప్పుడూ కూడా ఆయన సజీవుడైనటువంటి దేవుడు. అంటే విశ్వాసులమైనటువంటి మనం, లోకమునకు మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, లోకంలో వచ్చిన వాళ్ళకి వస్తున్నటువంటి కష్టాలే మనకి వస్తాయి, కానీ మనకి దేవునిలో మనం ఉన్నాం కనుక ప్రతి విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే ఇది వార్ఫేర్ అంటే ప్రతిరోజు కూడా మనకి యుద్ధ రంగమే. ఉదయం లేస్తే ఏం జరుగుతుందో ఏం జరగనై ఉన్నదో మనకు తెలియదు, కానీ ప్రతి విషయంలో కూడా మన ఆత్మ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు చేత నింపబడుతుందో ఆ వాక్కు ద్వారా మనకున్నటువంటి ఆ శక్తిని బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ఎదిరించుటకు మనం శక్తి కలిగినటువంటి వారం. ఎందుకంటే వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మనం పోరాడింది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధమైన చీకటి శక్తులతో మనం పోరాడుతున్నామన్న విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే మనం అనుకుంటాం ఈ స్పిరిచువల్ వార్ఫేర్ లేకపోతే ఈ స్పిరిచువల్ బ్యాటిల్ మనమే దాన్ని పోరాడుతున్నామన్న విషయాన్ని మనం అనుకుంటున్నాం, కానీ పోరాడేది మనం కాదు, కానీ మన పక్షాన మన ప్రభువు పోరాడుతున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకే కీర్తనాకారుడు ఎంత చక్కని మాట చెప్పాడంటే, యుద్ధం చేస్తున్నది తనైనప్పటికీ కూడా తను ఏం చెప్పాడంటే, యుద్ధము యెహోవాదే అని చెప్పాడు. మనందరి జీవితాల్లో ప్రతిరోజు ఒక యుద్ధ రంగంలో మనం అడుగు పెట్టవలసినటువంటి వారమే. అయితే ఆ యుద్ధాలలో మనం పోరాడింది మనము కాదు, కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పక్షాన ఉండి పోరాడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో యాయేలు యొక్క విషయం కంటే ముందు మనకు అక్కడ మంచి విషయాలు ఇక్కడ మనకు పరిశుద్ధాత్ముడు డాక్యుమెంట్ చేసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము ఒకసారి 2వ వచనము మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయుల యుద్ధశాలలు ధైర్యం కనుపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇశ్రాయేలీల ప్రజలలో వాళ్ళ పెద్దలు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ రోజుల్లోకి దాన్ని మనం కరెంట్ సిచ్యుయేషన్స్లోనికి తెచ్చుకొనవలసి వస్తే ప్రతి కుటుంబము, ప్రతి గోత్రము, ప్రతి సంఘము, ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ధైర్యం కలిగి యుద్ధానికి సిద్ధపడవలసినటువంటి వారై ఉన్నారు. సర్వసాధారణంగా కత్తె కానీ ఈటె కానీ వాడుతూ ఉంటారు. మనకి కత్తె కానీ ఈటె కానీ లేదు, కానీ మన కొరకు పోరాడేది మన తండ్రి అయినటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఈ ఇశ్రాయేలీల్లో వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు యుద్ధానికి సిద్ధపడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే యుద్ధానికి వీళ్ళు సిద్ధపడ్డారంటే ఎవరు ఈ యొక్క వార్ డిక్లేర్ చేశారంటే, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు వార్ని డిక్లేర్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే యుద్ధానికి సిద్ధపడమని పిలిచినటువంటి విషయాన్ని మనం చూస్తాం. కానీ ఇక్కడ వీరు ఒక కత్తె కానీ ఈటె కానీ పట్టుకొనలేదు, కానీ దేవుని యొక్క శక్తిని బట్టి దేవుని మీద వారు రిలై అయిపోయినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు తండ్రి అయినటువంటి యెహోవా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఒక యుద్ధానికి మనకు వచ్చేటటువంటి పోరాటాలని జయించడానికి మనల్ని సిద్ధపరిచారంటే మనం కత్తులతోనూ ఈటెలతోనూ చేయలేము, కానీ దేవుని యొక్క మాటతోనూ, దేవుని యొక్క బ్యాకప్తోనూ, దేవుని యొక్క దూతలు సమూహాలతోనే మనం వాటిని ఆయనే మన కొరకు ఆయన యుద్ధం చేస్తారు. మన ఊరికే నిలబడి చూడవలసినటువంటి వారమే అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే దేవుడు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎవరెవరు ఆయనకి సహాయం చేశారన్న విషయం చాలా క్లియర్గా 4వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు మన పక్షాన ఆయన యుద్ధానికి సిద్ధపడి వారిని డిక్లేర్ చేసినప్పుడు ఎవరు ప్రభుకి సహాయపడిందంటే, మన కత్తెలు కానీ మన ఈటెలు కానీ సహాయపడలేదంట. దేవునికి ఎవరు సహాయం చేశారంటే సృష్టి సహాయం చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మేఘాలు వర్షించిన విషయం మనం చూస్తాం. ఆకాశ
ఆకాశము నీళ్లను కురిపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. భూమి ట్రెంబల్ అంటే భూమి వణికినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే దేవుడు అనేక సందర్భాల్లో ఇశ్రాయేలీలను ఎలాగ విడిపించారంటే భూమి సహాయపడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనం ముందుకు వెళ్ళినట్లయితే వచనాల్లో ఎవరు సహాయపడ్డారో ఎవరు సహాయపడలేదు అన్నది క్లారిటీగా మనం అక్కడ చూస్తాం. 5వ వచనం కూడా ఒకసారి చదవండి. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఒక్క నిమిషం మనం ఆలోచించినట్లయితే దేవుడు యుద్ధాన్ని ప్రకటించినప్పుడు ఎవరెవరు సహాయపడ్డారనుకున్నాం? శూరులు బయలుదేరినప్పుడు భూమి సహాయపడింది, మేఘాలు సహాయపడి, తర్వాత ఆకాశము నీళ్లు సహాయపడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. తర్వాత ఎవరు సహాయపడ్డారంట? కొండలు, పర్వతాలు, మౌంటైన్స్ సహాయపడినాయంట. ఏ రీతిగా మౌంటైన్స్ సహాయపడ్డాయంటే మౌంటైన్ పీక్స్ మీద ఎల్లప్పుడూ కూడా మంచు ఉంటుందన్న విషయం మనకు తెలుసు. ఆ మౌంటైన్స్ ఏమైపోయినాయి అంటే మెల్ట్ అయిపోయి వాటర్ని ఫ్లో అయ్యేటట్లు చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే అవి మెల్ట్ అయ్యి వాటర్ ఫ్లో అవుతుందో, ఎప్పుడైతే దేవునికి ఎదురాడే శత్రువులు నిలిచి ఉన్నారో వారందరూ ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఆ మౌంటైన్స్ కూడా కత్తులు కానీ ఈటలు కానీ అవసరము లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. 6వ వచనంలో మనం చూస్తే హైవేస్ అన్నీ కూడా ఏమైపోయినాయి అంట? డిజర్ట్స్గా మార్చబడి అని ఇంగ్లీష్ బైబిల్లో మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. 8వ వచనం మనం చూస్తే వాళ్ళు క్రొత్త దేవతలు. ఈ కష్టాలు కలిగినప్పుడు ప్రజలు ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టి దేవుని యొక్క పాదాల మీద పడవలసినటువంటి ప్రజలు ఏం చేశారంటే 8వ వచనం ఒకసారి చదవండి. ఇశ్రాయేలీలు కొత్త దేవతలను కోరుకొనగా, ఇశ్రాయేలీలు ఏం చేశారంట? క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. యుద్ధం ఎక్కడికి వచ్చేసిందంట? వారి ఎండ్ల దగ్గరకు వచ్చేసిందంట. మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే యుద్ధాలు ఎక్కడో ఆ పరిస్థితులు అక్కడ జరుగుతున్నాయండి అని మనం అనుకుంటాం. అక్కడ జరిగినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఊరికే వార్తలు విని ఓహో అనుకుంటా ఉంటాం. కానీ ఎప్పుడైతే వీరికి కలిగినటువంటి కష్టాలకి వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించకుండా దేవుడే మన కొరకు యుద్ధం చేస్తాడని ఆయనతో చేతులు కలపకుండా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు క్రొత్త దేవతలను అంటే క్రొత్త పద్ధతులను క్రొత్త మార్గాలను ఏర్పాటు చేసుకున్నారో ఈసారి యుద్ధాలు ఎక్కడో జరిగాయి. ఎక్కడికి వచ్చేసినాయి అంట? వారి ఇంటి ద్వారాలు అంటే వాళ్ళ ఇంటి గుమ్మాల దగ్గరికి, అంటే వాళ్ళ కుటుంబంలోనే గొడవలు, కలహాలు, అసమాధానకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవలసినటువంటి వారమై ఉన్నాం. 12వ వచనం మనం చదువుకుందాం. దెబోరా అనేటటువంటి ఒక స్త్రీని ఇక్కడ మనం చూస్తాం. ఈ దెబోరా అనేటటువంటి స్త్రీ ఏమనుకుందంటే నేను స్త్రీని కదా, ఆ రోజుల్లో క్రొత్త నిబంధన కాలంలోనే స్త్రీలు బయటకు రావడానికి అవకాశం లేని రోజుల్లో దెబోరా పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి స్త్రీ, బయటకు స్త్రీలు రావడానికి కానీ యుద్ధం చేయడానికి కానీ వీల్లేనటువంటి పరిస్థితులు. ఆమె ఏమనుకుందంటే యుద్ధం, ఆమె ఒక ప్రవక్త్రి అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. న్యాయాధిపతుల్లో ప్రభు ఎన్నుకున్నారు ఒక స్త్రీని. అనేక మంది పురుషులు ఉన్నప్పటికీ కూడా దెబోరాను ఎన్నుకున్నటువంటి ఆమె ఒక ప్రాఫెటస్గా మనం చూస్తాం. ఆమె చేసినటువంటి విషయం రాబోయే దినాల్లో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు జరగబోయేటటువంటి యుద్ధాలు, ఆ పరిణామాలన్నీ కూడా ఆమె వారికి ముందుగానే తెలియచేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ దెబోరా విషయం మనం ఆలోచించినట్లయితే స్త్రీ అయినటువంటి దెబోరా ఈమె ఏం చేసిందంటే నేను కట్టెను పట్టుకోవడం నాకు చేత కాదు, ఒక ఈటను పట్టుకోవడం నాకు చేత కాదు, బయటకు వచ్చి యుద్ధం చేయడం నాకు చేత కాదని చెప్పి ఆమె ఒక మాట చెప్పింది. ఏమనంటే నేను పాట పాడగలను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. 12వ వచనం ఒకసారి చదవండి. దెబోరా మేలుకొనము మేలుకొనము, బారాకు కీర్తన పాడుము. ఈ యొక్క అధ్యాయం మనం చూసినట్లయితే అంటే బారాకుతో ఈమె కలిపి ఒక పాట పాడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. యెహోవా మన పక్షాన యుద్ధం చేస్తాడు. మనము కత్తి కానీ ఈట కానీ పట్టుకొని యుద్ధం చేయవలసిన అవసరం లేదు, కానీ దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు. అంటే దానికి నేను ఏమీ చేయలేను కానీ నేను పాట పాడగలను, అంటే దేవుని నేను స్తుతించగలను, దేవుని నేను వర్షిప్ చేయగలను అని ఒక స్త్రీ చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ అధ్యాయం అంతా చూస్తే దేవుడు యుద్ధాన్ని డిక్లేర్
ప్రేయర్ చేసినప్పుడు భూమి వణికింది, ఆకాశం సహాయపడింది, వర్షం సహాయపడింది, మేఘం సహాయపడింది, పర్వతాలు సహాయపడినాయి, రూలర్స్ లేకపోతే గవర్నర్స్, హై అఫీషియల్స్ సహాయపడ్డారు. ఇప్పుడు ఎవరు సహాయపడ్డారంట? ఒక స్త్రీ, నేను ఏమీ చేయలేను కానీ నేను పాట పాడగలను, అంటే స్తుతి ఆరాధన నేను చేయగలను. దేవునికి నేను చెయ్యి కలిపి నేను ఎప్పుడైతే స్తుతి ఆరాధన నేను చేస్తానో దేవుడు శక్తిమంతుడై నా కొరకు ఆ కార్యాలన్నీ చేస్తాడని ఆ స్త్రీ నమ్మినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే మనందరి జీవితాల్లో మనం అనుకుంటాం, మనం పాట పాడడం ఏముందలే అనుకుంటాం, చప్పట్లు కొట్టడం ఏముందలే అనుకుంటాం, దేవుని కొరకు చేతులు ఎత్తడం ఏముందలే అనుకుంటాం. ఇవన్నీ కార్యాలు మనం చేయటం ద్వారా దేవునికి మనం సహాయం చేస్తాం. ప్రవ్వా నేనున్నాను, నీకు నేను నీకు సహాయం చేస్తాను, నా పక్షాన నువ్వు యుద్ధం చేయి ప్రవ్వా అని దేవునికి మనల్ని మనము అప్పగించుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనం మ్యూజిక్ అంటే తక్కువ అనుకుంటాం, ఒక పాట పాడడం తక్కువ అనుకుంటాం. ఇవన్నీ కూడా మనం తప్పక ఎప్రిషియేట్ చేయాలి, తప్పక ఆనర్ చేయాలి, తప్పక రెస్పెక్ట్ చేయాలి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా దేవుడు మన పక్షాన, మన సంఘ పక్షాన, మన కుటుంబాల పక్షాన, మన వ్యక్తిగత జీవితాల పక్షాన, మన బిడల పక్షాన ప్రభు మన కొరకు పోరాడుటకు నువ్వు ఏదో ఒక రూపంగా ప్రభు కొరకు నువ్వు సహాయం, ప్రభుకే నువ్వు సహాయం చేస్తున్నావు, ప్రభు యుద్ధం చేస్తున్నారనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. 14వ వచనం మనం అక్కడ చూసినట్లయితే జబులూను గోత్రం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఈ జబులూను ఇంగ్లీష్, తెలుగు బైబిల్లో ఇక్కడ సరిగా లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే నోట్స్ రాసేటటువంటి వారు అంటే శాస్త్రులు అంటే ఎవరంటే స్క్రైబ్స్ అంటే ఎవరంటే మన లేఖనాన్ని వ్రాసినటువంటి వారు, బైబిల్ని వ్రాసినటువంటి వారు. వాళ్ళు కూడా సహాయం చేశారు. వాళ్ళు ఎలా సహాయం చేశారు? వాళ్ళు ఇక్కడ లిఖితపూర్వకంగా ఈ వ్రాయబడకపోతే అసలు మనకి ఈరోజు ఈ విజ్డము లేదు, ఈ జ్ఞానము లేదు, ఈ అండర్స్టాండింగు లేదు. కనుక అసలు దేవుని వాక్యాన్ని మనం విశదీకరించి మనం బయట చెప్పడానికి మనకు అవకాశం లేదు. ఈరోజు వాక్యము మనం చెప్పగలుగుతున్నామంటే అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తీసుకుని బయట మనం పెడుతున్నాం అనేటటువంటి విషయాన్ని, ప్రజెంట్ చేస్తున్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. అంటే జబులూను గోత్రం కూడా అక్కడ వాళ్ళు కత్తెలు లేవు, ఈటలు లేవు, కానీ వారు వ్రాయబడినటువంటి లేఖనాలను బట్టి వాళ్ళు దేవునికి ఆ లేఖనాలను వాళ్ళు మెడిటేట్ చేసుకుని దాన్ని ఉచ్చరించడం వల్ల దేవునికి వారు సహాయం చేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. 18వ వచనం మనం చూస్తే జబులూను నఫ్తాలిని మనం చూస్తాం. జబులూను గోత్రం, నఫ్తాలి గోత్రం, వీరిని మనం ఆలోచించినట్లయితే వాళ్ళ ప్రాణాలని తృణీకరించిరి అన్న విషయం మనకు అక్కడ కనబడుతుంది. అంటే వారి ప్రాణాలని పణంగా పెట్టి ఏది ఏమైనా మేము కత్తె పట్టుకోము, ఈట పట్టుకోము, కానీ మేము యుద్ధానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే యుద్ధం చేసేది మేము కాదు, కానీ దేవుడే మా పక్షాన యుద్ధం చేస్తాడని వాళ్ళు విశ్వసించి వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే మా ప్రాణాన్ని మేము పణంగా పెడతాం, మా ప్రాణాన్ని మేము తృణీకరిస్తాం. ఒకవేళ మా ప్రాణాలు ఉంటే లేకపోతే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ దేవునికి మేము సహాయం చేస్తామని వాళ్ళు ముందుకు వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూస్తాం. 20వ వచనం చదవమ్మా. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనందరం అనుకుంటాం ఎవరు సహాయపడతారంటే మనము యుద్ధము మన ప్రభు చేస్తున్నాడని మనం విశ్వసిస్తే చాలంట. ఎవరు సహాయం చేశారంట? నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములో నుండి సిసెరాతో యుద్ధము చేసెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనందరి జీవితాల్లో సిసెరాలు ఉంటారు. అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏదో ఒక సమస్య మన జీవితంలో ఉంటుంది. అంటే మనందరి జీవితాల్లో మనం అనుకుంటాం ఒక వ్యాధి ఒక సిసెరా మన జీవితంలో, ఒక ఆర్థిక ఇబ్బంది ఒక సిసెరా, లేకపోతే మన బిడ్డల యొక్క ఫ్యూచర్ ఏంటి, మన ఫైనాన్సెస్ ఏంటి, లేకపోతే మనము ఏ విధంగా మనం ఒక్కొక్కసారి కయాస్, కన్ఫ్యూజన్, కొన్నిసార్లు మెస్ మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ఆందోళన, కన్ఫ్యూజను, ఏం చేయాలో మనకు తెలియదు. కానీ నువ్వు కత్తెతో కానీ ఈటతో కానీ వాటిని జయించడానికి వీలు లేదు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వాటిని నువ్వు జయించలేవు అంటే అక్కడ దెబోరా చేసిన పని ఏంటంటే ఒక పాట పాడింది, స్తుతి ఆరాధన చేసింది. నీవు ప్రార్థన చేయడానికి నీకు శక్తి ఉంది, లేకపోతే దేవుని యొక్క వాక్యాలు మెడిటేట్ చేయడానికి నీకు శక్తి ఉంది,
దేవుని గురించి మాట్లాడుకోవడానికి నీకు టైం ఉంది, నీకు టాలెంట్స్ ఉన్నాయి, నీ గిఫ్టింగ్ ఉంది. కానీ వాటిని దేన్ని మనం కత్తులు కటార్లు పట్టుకుంటే మనం ఎవరి మీదకు వెళ్ళగలం, ఎవరిని జయించగలం? ఒకసారి ఆలోచించండి. నిజంగా ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు మనం పోరాడింది శరీరాలతో కాదు, దేవుడే మన పక్షాన పోరాడతాడు. కనుక సింపుల్గా నువ్వు చేయవలసింది ఏంటంటే దేవునికి సహాయం చేయి. నువ్వు సహాయం చేయకపోతే అంతరిక్షాలు సహాయం చేస్తాయి, భూమి సహాయం చేస్తుంది, పర్వతాలు సహాయం చేస్తాయి, వర్షం సహాయం చేస్తుంది. కానీ సంఘం ఈ రోజుల్లో ఎలాగుందంటే మౌనమైపోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి కష్టానికి, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరు చెప్పాలంటే సంఘం చెప్పాలి. సంఘం చెప్పడం అంటే ఏంటంటే మనం ప్రార్థన చేయాలి, మనం స్తుతి ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవుడు లోకమునకు సంఘాన్ని వెలుగుగా నియమించారు. ప్రతి ఒక్క విశ్వాస జీవితాన్ని ఒక వెలుగుగా ఆయన తయారు చేశారు. అనేక మంది నశించి చీకటిలో కొట్లాడిపోతున్నటువంటి వారికి మనం ఒక సొల్యూషన్గా మేము మీ కొరకు ప్రార్థన చేస్తామండి, దేవుడు మీకు విడుదల అనుగ్రహిస్తాడండి అనే విషయాలు మనం చెప్పాలి. విడుదల అనుగ్రహించేది మనం కాదు, ప్రభు చేసేటటువంటి కార్యాలకి మనము ప్రభువుకి సహాయం చేస్తే ఆయన కార్యం ఆయన అక్కడ చేయటకు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతమంది గురించి మనము 21వ వచనం కూడా ఒక్కసారి చదువమ్మా. కీషోను వాగు వెంబడి, అక్కడ కీషోను వాగు ఉందంట. ఆ వాగు కూడా ఏం చేసిందంట, ఉగ్ర రూపము దాల్చి దేవుని యొక్క ప్రజలకు జరగబోతున్నటువంటి కీడును గమనించుకుని ఆ శత్రువులను అందరినీ సంహరించాలని దేవుడు అనుకున్నప్పుడు ఆ కీషోను రివరు, ఆ కీషోను వాగు అనుకుందంట, నేను వరదగా పొంగుతూ వచ్చి ప్రభువా శత్రువులందరినీ, నీ ప్రజల యొక్క శత్రువులందరినీ నేను నాశనం చేస్తానని సహాయపడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఇప్పటి వరకు దేవునికి సహాయపడినటువంటి వారి విషయాలు మనం చదువుకుంటూ వచ్చాం. సాడెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్ 23వ వచనం ఒకసారి చదువమ్మా. యెహోవా దూత ఇట్లనెను, మే రోజున శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మెరోజ్ అనేటటువంటి ఒక స్థలం, అనేటటువంటి ఒక పట్టణం, దానిలో ఉన్నటువంటి ఇన్హాబిటెంట్స్ అందరినీ కూడా నశింప చేయమని దేవుని యొక్క దూత ఆజ్ఞాపించిందంట. ఇప్పటి వరకు మనం చదువుతున్నటువంటి మనము ధ్యానించినటువంటి విషయం ఏంటంటే తండ్రి అయినటువంటి యెహోవాయే తన ప్రజల పక్షాన ఏ రకంగా యుద్ధం చేయడానికి ఆయన వార్ డిక్లేర్ చేస్తే ఏవేవి సహాయపడినాయో ఇప్పటి వరకు మనం 22వ వచనం వరకు మనం చూసాం. 23వ వచనంలో సడన్గా మనం ఆలోచించినట్లయితే అక్కడ మెరోజ్ అనేటటువంటి ఆ పట్టణం లేకపోతే ఆ ప్రదేశం ఏం చేసిందంట, యెహోవా సహాయమునకు వారు రాలేదు, యెహోవా సహాయమునకు వారు రాలేదు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఎంత భయంకరమైనటువంటి మాట చూడండి. ఇప్పటి వరకు మనం చదివినటువంటి అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సహాయానికి వాళ్ళు సహాయపడినటువంటి, దేవుడు యుద్ధానికి వారు సహాయపడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. కానీ ఈ ఒక్క పట్టణం, ఈ మెరోజ్ అనేటటువంటి ఈ పట్టణం ఏం చేస్తుందంట, దేవునికి సహాయం చేయడానికి రాలేదంట. ఎప్పుడైతే వారు దేవునికి సహాయం చేయడానికి రాలేదో దేవుని యొక్క దూత వచ్చి అందులో నివసించే వారందరినీ శపించమని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే మనందరి జీవితాల్లో ఆత్మీయంగా మనం తీసుకొనవలసినటువంటి అర్థం ఏంటంటే మన జీవితాల్లో మనకు జరుగుతున్నటువంటి ఈ పోరాటాల్లో, ఈ యుద్ధాల్లో, ఈ సమస్యల్లో ప్రభువాని మన యొక్క ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మన ప్రతి పరిస్థితి కూడా దేవునికి మనము అప్పగించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవునికి అప్పగిస్తామో ప్రభువే మన పక్షాన ఆయన పోరాడతాడు. ఎందుకంటే ఇక్కడ మానవులు ఎంతమంది సహాయం చేశారో మనం చూస్తాం. కానీ మెరోజ్ అనేటటువంటి ఒక పట్టణము, ఒక సిటీ మాత్రం ప్రభువుకి సహాయం చేయలేదంట. ఎప్పుడైతే అది సహాయం చేయలేదో వెంటనే దేవుని యొక్క దూత అందంట, ఇందులో నివసిస్తున్న వారందరినీ కూడా
శపించమని చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అయితే మనం మెరోజులుగా మార్చబడ్డామేమో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రార్థనా జీవితం కోల్పోతున్నామేమో, స్తుతి చెల్లించడం కోల్పోతున్నామేమో, దేవుని వాక్యం చదవడం కోల్పోతున్నామేమో, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయడం కోల్పోతున్నామేమో, ఫాస్టింగ్స్ చేయడం కోల్పోతున్నామేమో, లేకపోతే దేవుని యొక్క సంస్కార ఆరాధన బల్ల ఆరాధనలో పాలు పుచ్చుకుంటే ఏంటి, లేకపోతే ఏంటని చులకనగా చూస్తున్నామేమో. వీటన్నిటిలో ఏంటంటే స్పిరిచువల్గా దేవుడు చేసేటటువంటి ఆ స్పిరిచువల్ బ్యాటిల్స్ మన కొరకు చేస్తున్నటువంటి ఆ యుద్ధాల్లో ప్రభువుకి మనం ఎప్పుడైతే సహాయపడలేదో వెంటనే దూత ఏం చేస్తాడంట, శపిస్తాడంట. శపించడం అంటే ఏంటంటే మన శాపానంతా ప్రభు తీసి సిలువలో ఆయన మరణించి మనల్ని విమోచించారన్న విషయం మనందరికీ తెలిసినటువంటిదే. అయినప్పటికీ కూడా మనం చేసేటటువంటి క్రియల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవునికి ఎప్పుడైతే సహాయం చేయలేకపోయామో దేవుడే మనకు ఎదురు తిరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుడికి ఎప్పుడైతే మనం సహాయం చేయలేదో ఆయన మనకు సహాయం చేయటం ఆయన మానేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని సహాయం మనకు లేదో మనం ఎందులో అడుగుపెట్టినా మనకు నష్టాలు ఉంటాయి. ఏ పరిస్థితి చూసినా మనకి దారుణంగా మన పరిస్థితులు మనం తాళలేనటువంటి పరిస్థితులు మనకు కలుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అన్నిటిలో ఒక విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. వీళ్ళు ఏం చేశారంటే సహాయం చేయకుండా ఐడిల్గా నిలబడిపోయారండి. మాకెందుకులే, వాళ్ళకి దేవుడు వాళ్ళకి చేస్తే వాళ్ళకి చేస్తాడు, దేవుడు చేస్తే వాళ్ళు చేయని, లేకపోని మేము మాత్రం ఈ సైడు ఉండం ఆ సైడు ఉండం, ఐడిల్గా నిలబడిపోతాం అన్నారంట. ఐడిల్గా నిలబడిపోయిన వాళ్ళకి ఏం చేశాడంట, దేవుడు వాళ్ళను శపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనందరి జీవితాల్లో మనం కూడా అనుకుంటాం అనేకమైన కష్టాలు, నష్టాలు, వ్యాధులు, సమస్యలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం నిలబడి చూడకూడదంట. కానీ ఏం చేయాలంట, మనం వాచ్ చేస్తూ ఉండకూడదు, కానీ మనం యుద్ధం చేయడానికి ప్రారంభించాలంట. యుద్ధం చేయడం ఎలా ప్రారంభించాలి? నువ్వు స్తుతి ఆరాధన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు వర్షిప్ చేయి, నువ్వు వాక్యాన్ని మెడిటేట్ చేయి. నువ్వు విన్నటువంటి వాక్యం నీకు వచ్చినటువంటి సమస్యకు నువ్వు అప్లై చేయడం ఎప్పుడైతే ప్రారంభించావో దేవుడు తన కార్యం తను చేయడం ప్రారంభిస్తాడంట. ప్రతి విషయంలో రెండు ఉంటాయి. నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే దేవుడు చేయవలసినటువంటి పని దేవుడు చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. కానీ ఒక భయంకరమైనటువంటి విషయం, దేవుడు ఎవరిని కర్స్ చేస్తాడో, ఎవరిని శపిస్తాడంటే ఐడిల్గా ఉన్న వాళ్ళని శపిస్తాడని దేవుని యొక్క వాక్యం. అంటే సహాయం చేయలేకుండా, సహాయం చేయడం అంటే ఏంటంటే ప్రభు దిగి రావాలి అంటే నువ్వు స్తుతి ఆరాధన చేసి పాటలు పాడి నువ్వు హెవెన్ కుదిపినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క దూతలు డిస్పాచ్ అయ్యి మనకు జరగవలసినటువంటి కార్యాలన్నీ వాళ్ళు చేస్తారన్న విషయం మనకు తెలుసు. నువ్వు మౌనంగా ఐడల్గా నువ్వు కూర్చున్నట్లయితే, నువ్వు ఐడల్గా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దూత వచ్చి అక్కడ వారిని, ఆ ఇన్హాబిటెంట్స్ అందరినీ కూడా శపించినటువంటి విషయం. అంటే ఒక క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు ఐడల్గా ఉండడానికి వీలు లేదు అని వాక్యం ద్వారా మనము తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే మనందరి జీవితాల్లో ప్రభు చేసేటటువంటి కార్యాలు ఇంకా మన జీవితాల్లో మనం ముగింపు కాదు, కానీ ఇంకా అనేకమైనవి మనము ఫుల్ఫిల్ చేయవలసిన వారమై ఉన్నాం. అవి జరిగించాలంటే మన ఒక్కరి సహాయం కాదు, మన ఇరుగు పొరుగు, మన బంధువులు, మన కుటుంబ సహాయం కాదు, కానీ దేవుని యొక్క సహాయంతోనే మనం వాటన్నిటినీ జయించగలం. కనుక ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఒక విక్టోరియస్ ఫ్యామిలీగా మార్చబడాలి. ప్రతి సంఘం కూడా ఒక విక్టోరియస్గా, ఒక విక్టరీ చర్చ్గా మార్చబడినట్లు ఆ పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయము చేయును గాక. ఆమెన్.